హలో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఇప్పుడైతే మనం పాకాల ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం అన్నమాట. ఇది పాకాల చెరువు. సో బ్యాక్ సైడ్ ఉందంతా. సో ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చినాం. ఇది ఒక బయోడైవర్సిటీ ఏరియా అన్నమాట. సో ఇది చాలా ఫేమస్ అన్నమాట. దీనికి ఒక చరిత్ర ఉంది, దీనికి ఒక హిస్టరీ ఉందన్నమాట. ఈ చెరువు అయితే చూద్దాం ఒకసారి. చెరువు చూపిస్తా చలో గైస్. ఇప్పుడైతే మనం వెళ్దాం. ఎండ అయితే మామూలుగా అంటే మామూలుగా కొట్టట్లేదు. అసలు వీడియో చేయడానికి ఇక్కడికి రావడం ఏందో, అసలు ఈ ఎండలో ఈ కష్టాలు ఏందో అర్థం కావట్లేదు. సో ఈ గడ్డలల్లో పిల్లలల్లో నేను రావడం కడతా అంటే ఇంకోటి బ్యాగ్ కూడా క్యారీ చేస్తున్నా. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాం, మీకు చూపిస్తాను. అది ఇంకా మనం చూడవలసిన ప్లేసెస్ ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫారెస్ట్లో లైక్ దట్ ఇప్ప పూల చెట్లు ఉంటాయి అనమాట. ఇప్ప పూల చెట్లతోటి ఇప్ప సార అనేది తీస్తారనమాట. అది చాలా అంటే చాలా ఫేమస్. ఆ ఇప్ప పువ్వు చెట్టు అనేది చూపిస్తాం మీకు. చాలా క్రేజీగా ఉంటుంది. ఇప్పుడు విలేజ్లలో కానీ ఇంకా అది ఇక్కడ చుట్టుపక్కల విలేజ్లలో కానీ ఏం చేస్తారంటే ఆ ఇప్ప పువ్వు తీసుకొచ్చి దాన్ని ఉడికించి దాని నుండి ఒక సారాయిలాగా ఒకటి తీస్తారన్నమాట. దాన్ని డ్రింక్ చేస్తారు. అది మంచి కిక్ ఇస్తుంది అనమాట జనాలకి. సో అవి కూడా చూపిస్తాను. ఇంకా ఇక్కడ లైక్ దట్ తాటి కళ్ళు అంటారు కదా, ఆ తాటి కళ్ళు కూడా ఉంటుంది అనమాట. కాకపోతే దీన్ని గిరికతాడి కళ్ళు అని అంటారు. అది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అంటే కొంచెం చప్పగా, పుల్లగా, తీయగా ఈ 3 టైప్ ఆఫ్ టేస్ట్ కొడతాట అన్నమాట. సో ఆ చెట్లు కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనం వెళ్దాం. సో గైస్ చూడండి, ఇక్కడ ఇది చెక్ పోస్ట్ అన్నమాట. చెక్ పోస్ట్ ఇక్కడే ఉంది. సో చూడండి మంకీస్. అమ్మ ఈ కోతులకి అయితే ఎక్కడ తక్కువ లేదు, కరువు లేదు. కోతులు అయితే బాగున్నాయి. సో ఎండ అయితే మామూలుగా కొట్టట్లేదు. సో మామూలుగా అంటే మామూలుగా కొట్టట్లేదు. సో ఇప్పుడు చూపిస్తా. ఈ వే అనేది ఇట్లా కొత్తగూడెం వెళ్తుంది అన్నమాట. నర్సంపేట నుండి కొత్తగూడెం వెళ్తుంది అన్నమాట. సో ఈ మధ్యలో ఫారెస్ట్ అనమాట. ఇటు రోడ్ సైడ్ అవుట్ సైడ్ ఫారెస్టే మొత్తం. సో ఇక్కడ పక్కన చెరువు మళ్ళీ చాలా అంటే చాలా బాగుంది. మీకు ఒకసారి చూపిస్తాను. సో గైస్, ఇక్కడైతే ఒక బోర్డు ఉంది చూడండి. అది దానిపైన ఎలుగుబంటి, నక్క, చాలా యానిమల్స్ బోర్డు అనమాట. ఇక్కడ ఈ లోపల ఉంటాయని చెప్పేసి పెట్టిరనమాట. సో ఆ లోపలికి వెళ్తే అక్కడ యానిమల్స్ ఉంటాయి అనమాట. దానికి చుట్టూ కంచె కూడా వేసారు ఎవరు వెళ్ళకుండా ఉండడానికి. సో గైస్, ఇక్కడైతే చూడండి హరిత ఈకో టూరిజం రిసార్ట్స్ అనమాట. సో ఇది ఒక చిన్న పార్క్ అనమాట. ఇక్కడ బుకింగ్ టికెట్ కౌంటర్ కూడా ఉంది. ఇది టికెట్ కౌంటర్ అనమాట. సో చూడండి చాలా బాగుంది కదా. సో ఇక్కడ ఒక పెద్ద బోర్డు ఉంది, అది చూపిస్తాను. హరిత ఈకో టూరిజం రిసార్ట్స్, పాకాల లేక్, వరంగల్. సో చూసారు కదా, మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే ఇక్కడికి రండి. సో గైస్, మొత్తానికి అయితే వచ్చినాం. సో ఇప్పుడైతే చూపిస్తాం మీకు. వామ్మో, ఇలాంటి సాహసాలు చేయాల్సి వస్తుంది. ఓ మై గాడ్. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయితే నాకైతే ఇలాంటి గుంతలు మనుషులు తీసినట్టే కనిపించినాయి అనమాట. సో ఇది చూడండి ఒకసారి. సో మనకి ఊళ్ళలో చిన్న చెరువులలో 100 రోజుల పని ఉంటుంది కదా, లైక్ దట్ అట్లనే ఉంది. ఇది కూడా అట్లనే తీసిరని అనుకుంటున్నా. సో ఇక్కడ కూడా 100 రోజుల వర్క్ అనేది చేస్తున్నారు అని అనుకుంటున్నా. సో మరి దేనికోసం తీసిరో అయితే మనకైతే తెలియదు మొత్తానికి. సో గైస్, ఒక్కసారి అయితే చూడండి ఇక్కడ నుండి వ్యూ పాయింట్ ఎట్లా ఉందో. అద్దరిపోయింది కదా. మామూలుగా అంటే మామూలుగా లేదు అస్సలు. ఒక్కసారి ఆ చెరువు మధ్యలోకి పోతే బాగుండు అని అనిపిస్తుంది నాకైతే. కానీ బోటింగ్ అనేది లేదన్నమాట. సో మన బ్యాడ్ లక్ అనమాట. సో బోటింగ్ ఉండేది ఉంటే ఖచ్చితంగా ఆ చెరువు మధ్యలోకి పోయి ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకునేవాడిని. ఇక్కడ నుండి అయినా పర్లేదు. ఈ వ్యూ పాయింట్ అనేది అది ఒక మనసుకి అనేది ఒక ఆనందకరమైన, ఉద్వేగభరితమైన అదొకటి సంథింగ్ ఇస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఎవరికైనా లైక్ దట్ ఇట్లాంటి వ్యూ పాయింట్ ఉంటే చాలా అంటే చాలా కూల్ మైండ్ సెట్ వస్తుంది మనకి. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకైతే ఇక్కడ ఎక్కువ మంది అయితే కనిపించలేదన్నమాట. సో ఇది చాలా తక్కువ మంది వస్తున్నారు టూరిస్టులు. ఇప్పుడు వర్క్ జరుగుతుంది అక్కడ. సో అది కూడా చూపిస్తాను మీకు. సో ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సమ్మర్లో చాలామంది వస్తారనమాట. టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇది. వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్.
చాలామంది టూరిస్టులు వస్తారు, విజిట్ చేస్తారు. ఈ చెరువులో అసలు చాలా క్రేజీ మూమెంట్ అనమాట. అసలు ఇలాంటి ఈ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది చాలా అంటే చాలా క్రేజీగా అనిపిస్తుంది. ఈ చల్లటి గాలులు, ఈ అలలు అబ్బబ్బబ్బబ్బా! మామూలుగా లేదు. మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి మూమెంట్‌ని ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. సో, మన లైఫ్‌లో చాలా జరుగుతూ ఉంటాయి. చాలా సిచ్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. చాలా పనులు చేస్తూ ఉంటాం. జాబ్ చేస్తాం, డబ్బులు సంపాదిస్తాం. ఇంకా సైన్స్‌లో ఏదేదో చేస్తూ ఉంటాం. ఏదేదో బిజినెస్ చేస్తాం. ఏదో లైఫ్ అనేది అట్లా గడిచిపోతూ ఉంటది. కానీ లైఫ్‌లో కొన్ని రోజులు అనేది మీరు ఇలాంటి అడ్వెంచర్ పెట్టుకోండి. సో, గైస్ నాకు పెద్దగా చాలా అంటే చాలా క్రేజీగా అనిపించిన ఇన్సిడెంట్ ఏంటంటే ఈ ట్రీ అన్నమాట. సో, ఇలాంటి ట్రీస్ అనేటివి చాలా ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్నాయి. సో, ఇగో ఈ ట్రీ అన్నమాట. సో, ఇక్కడ ఒక ట్రీ ఉంది. సో, ఈ ట్రీ అన్నమాట. అక్కడ కొంచెం దూరంలో అక్కడ ట్రీస్ ఉన్నాయి ఇవన్నమాట. సో, ఇవి ఏంటంటే వీటి స్ట్రక్చర్ అనేది చాలా చాలా లుక్ లైక్ ఏ బ్యూటిఫుల్, అంటే చాలా చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట. వీటి స్ట్రక్చర్ ఎవరో చెక్కినట్టు, ఒక శిల్పాన్ని చెక్కినట్టు ఉన్నాయన్నమాట. సో, ఇవి న్యాచురల్గానే అందంగా తయారైనాయి అని అనమాట. సో, కింద వాటర్ చూడండి, వాటర్లో ఉన్నాయి అనమాట ట్రీస్. సో, చాలా అంటే చాలా క్రేజీగా ఉన్నాయి ట్రీస్ కూడా. సో, గాయస్ ఇక్కడ నుండి చూస్తే మనకు ఒక గుట్ట కనిపిస్తుంది కదా. ఆ గుట్ట పైన చాలా వరకు చాలా ఎనిమల్స్ అక్కడ లివింగ్ చేస్తాయన్నమాట. సో, జింకలు, ఇంకా చాలా చాలా నక్కలు, ఇంకా ఇంకా అడవిలో నివసించే ప్రతి ఒక్క జంతువు అనేది ఆ గుట్ట పైన లీవింగ్ చేస్తాయన్నమాట. చాలా టైప్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉంటాయన్నమాట. లైఫ్‌లో అడ్వెంచర్ చేయాలంటే చాలా అంటే చాలా గట్స్ ఉండాలి. చాలా అంటే చాలా డేర్ ఉండాలన్నమాట. సో, నేనంత అడ్వెంచర్‌ని కాకపోయినా నాకు ఉన్న పాసిబిలిటీ ప్రకారం మీకు చూపించాలనుకుంటున్నాను. ఫారెస్ట్ అయితే చాలా అంటే చాలా పెద్దదన్నమాట. సో, ఇంకా దట్టమైన అడవి ఉండే పులులు, సింహాలు అనేటివి చాలా ఉండేయన్నమాట. కానీ రాను రాను జనాభా పెరగడం వల్ల మన వాళ్ళు ఏం చేశారంటే, సో, అడవిని కొంచెం నరుక్కుంటూ అది పంట పొలాలు ప్లేస్‌గా మార్చేశారనమాట. ఇప్పుడు చాలా వరకు కొంచెం తగ్గిపోయింది. అయినా కూడా ఉన్నంతలోనే చాలా దట్టమైన అడవి ఉంది. సో, జింకలు, పులులు, సింహాలు లైక్ అలాంటి ఎనిమల్స్ కూడా ఈ అడవిలో ఉన్నాయని చెప్తూ ఉంటారనమాట. నిజంగా ఉన్నాయి. సో, ఈ ఈ అంటే లైక్ దట్ ఈ చెరువు అంటామన్నమాట. పాకాల చెరువులో ముసళ్ళు, తిమింగలాలు, ఇంకా డాల్ఫిన్స్, చేపలు, పెద్ద పెద్ద చేపలు అవి కూడా ఉంటాయన్నమాట. సో, మనకి ఇక్కడ ఉన్న పీపుల్స్ చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా వరకు ఇంకా చాలా సముద్రపు జీవులు ఉంటాయి కదా కొన్ని, అవి కూడా ఈ చెరువులో నివసిస్తున్నాయని మనకు తెలిసిందనమాట. సో, మీరు ఖచ్చితంగా అడ్వెంచర్ చేయాలనుకుంటే ఈ పాకాల చెరువుకి వచ్చి చూడండి. ఈ పాకాల చెరువులో ఈ ఫారెస్ట్ ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్ ట్రీస్ అంటామంట. మెడిసిన్ ట్రీస్ కూడా మనకి ఈ ఫారెస్ట్ నుండి చాలా వరకు లభిస్తాయి అన్నమాట. అందుకే ఆయుర్వేదిక్ పద్ధతిలో చాలా వరకు ఈ మెడిసిన్స్, ఈ ట్రీ యొక్క లీవ్స్ కానీ, ట్రీ యొక్క రూట్స్ కానీ, ట్రీ నుండి వచ్చే ఇంకా కొన్ని పాట్స్ని యూజ్ చేసుకొని మనకి ఆయుర్వేదిక్గా యూజ్ చేస్తారనమాట. సో, ఇలాంటి హిస్టరీ కలిగి ఉన్న చెరువు అన్నమాట. చాలా పెద్ద చెరువు. ఇదేంటంటే ఒక రాజుల కాలంలో అప్పుడు రజాకారులు, రాజులు, ఇంకా ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ చెరువుని నిర్మించారనమాట. చాలా అంటే చాలా వేల సంవత్సరాల చరిత్ర అయితే ఉన్నది. సో, ఇప్పుడైతే మీకు నేను ఈ చెరువు గురించి చెప్పిన. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెరువు గురించి ఎట్లా అంటే లైక్ దట్ లైవ్లో చూపిస్తాను అనమాట. చూడండి చెరువు ఎంత పెద్దగా ఉందో, అసలు మామూలుగా లేదు. ఈ చివర నుండి ఆ చివర చూడడానికి అయితే నాకైతే కళ్ళు సరిపోవట్లేదు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో, ఇక మధ్యలో ఒకటి గుట్టు ఉందన్నమాట. చుట్టూ చెరువు ఉండి మధ్యలో ఒక గుట్టు ఉందన్నమాట. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో, అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు కదా. సో, ఈ అడ్వెంచర్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలంటే చాలా అంటే చాలా క్రేజ్ ఉంటుంది అన్నమాట.